అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. ప్రతిరోజు మనము ఎన్నో పనులు కలిగి ఉంటాం. ఇంట్లో పనులు, బయట పనులు, ఆఫీసులో పనులు. అయితే ఈ పనులన్నీ మనము చేస్తున్నా అవి మనం అనుకున్న రీతిలో జరుగుతాయని గ్యారంటీ ఏమీ లేదు. అందుచేత ఒక్కొక్కసారి నిరుత్సాహపడుతుంటాము, ఒక్కొక్కసారి ఆందోళనకు గురి అవుతాము, ఆఫీసులైతే భయపడుతుంటాం. అయితే దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మనము చేసే ప్రతి పని ముందు ఆ భారాన్ని దేవునికి అప్పగిస్తే అవన్నీ సక్రమంగా జరుగునట్లు ఆయనే చేస్తారు. అప్పుడు ఈ ఆందోళన గాని భయము గాని ఉండవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రభువా, మా పనుల భారమును నీ మీద ఉంచుచున్నాము, మా ఉద్దేశములన్నీ సఫలమన్నట్లు దయచేయమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, ఎల్లవేళలా ప్రార్థన చేయమని మాకు నేర్పించారు. మా పనుల భారము మీ మీద ఉంచినప్పుడు మా ఉద్దేశములన్నీ సఫలమవుతాయని మాకు ఈ వాక్యం ద్వారా నేర్పించారు. అందుచేత మేము మాట చేత గాని క్రియ చేత గాని ఏమి చేసినా ప్రార్థన ద్వారా ఆ కార్యాన్ని చేయనట్లుగాను, మా ఉద్దేశములన్నీ సఫలమగునట్లుగా కృప అనుగ్రహించినట్లుగాను ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ కృప మాకు అనుగ్రహించండి. ఎల్లవేళలా మా ఉద్దేశములన్నీ నెరవేరినట్లుగా నీ ఉచితమైన కృప చేత దీవించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ప్రేమ మనకందరికీ తోడెండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.